అందరికీ నమస్కారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. గతం కంటే భిన్నంగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. గతం కంటే భిన్నంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడ ఎప్పుడూ కూడా ఫైట్ డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే ఉంటుంది. కానీ ఈసారి ట్రయాంగిల్ ఫైట్ ఉంది. స్టార్ హీరో విజయ్ టీవీకే పేరుతో పార్టీ పెట్టుకున్నారు. ఆయన కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఒక 15% పైగా ఓట్ బ్యాంకుని ఆయన సాధించే అవకాశం ఉంది. చాలా చోట్ల ఆయన గెలుపోవటమని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే విజయ్కి పడే ఓట్లు ఎవరవి? మామూలుగా విజయ్కి దళిత క్రిస్టియన్స్, దళితులు వీళ్ళు ఎక్కువగా ఓట్లేస్తారు. వీళ్ళు సహజంగా డిఎంకే ఓట్ బ్యాంకు. అంటే విజయ్ వల్ల డిఎంకే ఓట్ బ్యాంకు కొంత విజయ్కి పోయిద్ది. డిఎంకే ఓట్ బ్యాంకు కొంత విజయ్కి పోయినప్పుడు సహజంగా ఇది అన్నా డిఎంకే కూటమికి ప్లస్ కావాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. విజయ్కి రెండో రకమైన ఓట్ బ్యాంకు కూడా వస్తుంది. అది ఏం ఓట్ బ్యాంక్ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకు సహజంగా మొత్తం అన్నా డిఎంకే కూటమికి పడాలి. కానీ ఇప్పుడు కొంత విజయ్ వైపు వెళ్ళిపోద్ది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకు కొంత అన్నా డిఎంకే కూటమి వైపు, కొంత విజయ్ వైపు వెళ్ళిద్ది. ఇది డిఎంకేకి ప్లస్. అంటే చూడండి, విజయ్ అంటే డిఎంకే ఓట్ని కొంత లాక్కుంటున్నాడు, కొంత అన్నా డిఎంకేకి పడే ఓట్ని లాక్కుంటున్నాడు. దీనివల్ల అసలు విజయ్ వల్ల ఎవరికి ఎక్కువ నష్టం? విజయ్ వల్ల ఇద్దరికీ నష్టమే. డిఎంకేకి నష్టమే, అన్నా డిఎంకేకి నష్టమే. మరి ఎవరికి ఎక్కువ నష్టం? అయితే మీరు అనొచ్చు, విజయ్ 30-40 స్థానాల్లోనే గెలుస్తాడని గతంలో మీరు కూడా చెప్పారు కదా. 30-40 స్థానాల్లో గెలిచే వ్యక్తి 234 స్థానాల్లో ఉన్నటువంటి తమిళనాడు ఎన్నికల్లో డిఎంకేని, అన్నా డిఎంకేని వాళ్ళ విజయ అవకాశాన్ని మార్చేస్తాడంటే మార్చేయగలడు. మార్చేయడానికి కూడా కారణాలు ఏంటి అంటే డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే మధ్య టైట్ ఫైట్ ఉన్నటువంటి స్థానాల్లో విజయ్ ఎవరు ఓట్లను ఎక్కువ చేరిస్తే వాళ్ళకి మైనస్ అవుతుంది, అవతల వాళ్ళకి ప్లస్ అవుతుంది. అర్థమైంది కదా? విజయ్ తను గెలవడం పక్కన పెట్టండి, తను ఎన్ని స్థానాల్లో గెలుస్తాడన్న విషయాన్ని వదిలేయండి. కానీ డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే టైట్ ఫైట్ ఉన్న చోట విజయ్ ఎవరి ఓట్లను ఎక్కువగా చీరుస్తాడు? ఎందుకంటే విజయ్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాడు. అన్ని స్థానాల్లో విజయ్కి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ వస్తుంది. ఒక చోట 10,000 రావచ్చు, ఒక చోట 5,000 రావచ్చు. ఎంత ఇప్పుడు 2-3 వేలతోటి మెజార్టీలు మారే స్థానాలు ఉంటాయి, టైట్ ఫైట్ అన్న స్థానాలు ఉంటాయి. అక్కడ లేదు 10,000 మెజార్టీతో గెలిచే స్థానాలు ఉంటాయి. అక్కడ ఒక 5,000 అటు ఇటు అయ్యాయి అంటే గెలుపోవటంలో మారిపోతాయి. అలాంటి చోట్ల విజయ్ ఎలాంటి ప్రభావం చూపగలడు అనే దాన్ని బట్టి విజయ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు నాకున్న అంచనా అయితే ఖచ్చితంగా అక్కడ డిఎంకే కూటమి మళ్ళీ అధికారం రాబోతూ ఉంది. డిఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసిన కూటమి వాళ్ళు అధికారంలోకి రాబోతున్నారు. ప్రతిపక్ష స్థానంలో అన్నా డిఎంకే, బీజేపీ కూటమి ఉండబోతుంది. విజయ్ కొంతవరకు ఒక 30-40 స్థానాల వరకు గెలవగలిగే అవకాశం ఉంది. 15% ఓట్ బ్యాంకు అతనికి స్టాండర్డ్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా 120 స్థానాలకు పైగా డిఎంకే కూటమికి వస్తాయని, అంటే పెద్దగా ఏమి రావు, మ్యాజిక్ ఫిగర్ కంటే కొద్దిగా ఎక్కువగా వస్తాయి. లేదు అసలు విజయ్ కనుక ఎక్కువ స్థానాలు సంపాదించగలిగితే, విజయ్ మీద ఈ మధ్య కాలంలో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అధికారంలోకి విజయ్ వస్తాడా అనుకునేంత క్రేజ్ మొదట్లో సంపాదించాడు. తర్వాత బాగా డౌన్ఫాల్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ కొంత క్రేజ్ పెరుగుతుంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక విజయ్కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు విజయ్ నిజానికి ఎక్కువ స్థానాలు సంపాదించగలిగితే అది డిఎంకేకి మైనస్ అవుద్ది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ రాకుండా హంగ్ వస్తుంది. హంగ్ వచ్చినప్పుడు మళ్ళీ అది అన్నా డిఎంకే కూటమికి అడ్వాంటేజ్. ఎందుకంటే నేను అనుకోవటం బీజేపీ ఏదో రకంగా బార్గెనింగ్ చేసి విజయం తీసుకొచ్చి అన్నా డిఎంకే కూటమిలో చేర్చుకుంటుంది. అవసరం ఏదో డిప్యూటీ సీఎం పదవి ఏదో ఆఫర్ చేస్తారు. అప్పుడు హంగ్ వచ్చినప్పుడు ఆ మ్యాజిక్ ఫిగర్ డిఎంకే కూటమి దాటినప్పుడు అన్నా డిఎంకే బీజేపీ కూటమి ఈ విజయ్ని కూడా కలుపుకొని ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి అక్కడ మెయిన్గా ఫస్ట్ డిఎంకే కూటమి గెలవడానికి అవకాశం ఉంది. లేదు అంటే హంగ్ వస్తే అప్పుడు అన్నా డిఎంకే కూటమికి అవకాశం. కానీ అన్నా డిఎంకే కూటమి తను మ్యాజిక్ ఫిగర్ను దాటైతే అధికారాన్ని సంపాదించదు. హంగ్ వస్తే అడ్వాంటేజ్ తీసుకుంటుంది తప్ప అన్నా డిఎంకే బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అక్కడ డిఎంకే కూటమికి మొదటగా అవకాశం ఉంది. ఇప్పటికీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా పెద్ద పార్టీగా మాత్రం డిఎంకేనే ఉంటుంది. పెద్ద పార్టీగా, ఎక్కువ స్థానాలు సంపాదించిన పార్టీగా డిఎంకే కూటమే ఉంటుంది. కానీ అధికారం అన్నకాడ అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి ఎక్కువ స్థానాలు డిఎంకే కూటమి వైపు రావట్లేదు. కాబట్టి ఒక 10 స్థానాలు అటు ఇటు అయితే
హంగ్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి చర్చ అయితే ఉంది. చూడాలి. నేను అనుకోవటం ఖచ్చితంగా డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుంది. మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేది డీఎంకే కూటమికి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.